నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. వివిధ శాఖల సమర్థత పెరిగేలాగా మెరుగైన సేవలు అందించేలాగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం. సృజనాత్మక విద్యా బోధనతో విద్యార్థుల ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ అన్నుకుమారిని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్య. ఈ నెల నుంచి కనీసం 80% నుంచి 90%కి తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెన్షన్ల విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్న చోట కూడా సమర్థవంతంగా పంపిణీ జరిగేలాగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమర్థత పెరిగేలాగా మెరుగైన సేవలు అందించేలాగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఆర్టీసీ బస్ సర్వీసులు బాగున్నా ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, అవుట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. పొంగునూరు, వెంకటగిరి, పెనుగొండ, పొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో త్రాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సిట్టింగ్స్ ఏరియాపై ప్రయాణికులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బస్ స్టేషన్ కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సృజనాత్మకత, విద్యా బోధనతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ కుర్మాన అన్నుకుమారిని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బొమ్మలు రూపొందించడం, పాఠాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యకలాపాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. సృజనాత్మకత, విద్యా బోధనతో విద్యార్థుల ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్స్ కుర్మాన అన్నుకుమారిని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. సిగాడం మండలం పున్నం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అన్నుకుమారి వినూత్న పద్ధతులతో పాఠాలను బోధిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ పెట్టారు. అన్నుకుమారి టీచర్ సాంప్రదాయ బోధనకు భిన్నంగా సృజనాత్మక పద్ధతులను అనుసరిస్తున్నారని మెచ్చుకున్నారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలాగా బొమ్మలు రూపొందించడం, పాఠాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యకలాపాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ విధానం వల్ల విద్యార్థులు సులభంగా పాఠాలను అర్థం చేసుకుంటారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లల్లో నేర్చుకునేటటువంటి ఆసక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు. గ్యారంటీడ్ FLN ప్రోగ్రాం రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా శిక్షణలో KRPగా, మాడ్యూల్ రచయితగా, ఈ కంటెంట్ సృష్టికర్తగా అన్నుకుమారి టీచర్ ఎల్లని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆధునిక సృజనాత్మకత బోధన సాధ్యమేనని ఈ టీచర్ నిరూపించారంటూ ఆయన తెలిపారు. పరిమిత వనరులతో కూడా నాణ్యమైన విద్యను అందించవచ్చంటూ ఆమె చూపించారని అన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచడం, పాఠశాలపై ఆసక్తి కల్పించడం, సృజనాత్మకత ఆలోచనను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అన్నుకుమారి టీచర్ గ్యారంటీడ్ FLN ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆయన కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతం నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్స్ ను పరిశీలించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 4026 ఇళ్లకు అంతర్గత పనులు జరుగుతున్నాయని అన్నారు. వర్షాల వల్ల గత నవంబర్ వరకు పనులు జరగలేదని తెలిపారు. అమరావతిలో ప్రైవేట్ సంస్థలు నిర్మాణ పనులు కూడా చాలా వరకు జరుగుతున్నాయని అన్నారు. టార్గెట్ ప్రకారం పనులు చేయకపోవడంపై షాపూర్జీ పలంజీ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో 2001లో
కొన్న 60 సెంట్ల నా సొంత స్థలం కూడా పోయిందని, వైసీపీ నా మీద కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. విజయవాడ సమీపంలో ఈడుపుగల్లో ఉన్న నా స్థలం కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు వెళ్తుందని అన్నారు. మా వాళ్ళు బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే సిఐడి వాళ్ళు మీ స్థలం లేదని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాళ్ళు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవమైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వర్క్స్, ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్ని 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక వర్క్ కూడా చేయలే. పాప ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. అయితే బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. దశాబ్దాల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన పర్ల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు. గత కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలని పోలవరం నిర్మాణ పనులను ఆపివేశారని ఆరోపణలు గుప్పించారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు పోలవరం నిర్మాణం పనుల జాప్యం గురించి సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆలోచన పరుల వేదిక ఏబి వెంకటేశ్వర మాట్లాడుతూ దశాబ్దాల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో త్వరగా పూర్తి చేయాలని కోరుతూ గత కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలని పోలవరం నిర్మాణ పనులను ఆపివేశాయని ఆరోపణలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ తర్వాత కేంద్రం నుండి అనుమతులు రాలేదని కాలయాపన చేశారని అన్నారు. 2019లో కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా అన్ని ప్రాజెక్టులు అటకెక్కాయని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం సహా అందిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఆ ధనాన్ని దుర్వినియోగం చేసిందే తప్ప ప్రజా సంక్షేమానికి ఉపయోగించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలంటూ వెంకటేశ్వరరావు కోరారు. అట్లాగే ఇప్పటి వరకు తవ్వకాల్లో ఇసుక, మట్టి, రాళ్ళు, రప్పలు, చిన్న పెద్ద రాళ్ళు, పెద్ద బౌల్డర్లు అన్నీ కలిపి 11 కోట్ల క్యూబిక్ మీటర్లు తవ్వి తీసామండి. 11 కోట్లు క్యూబిక్ మీటర్లు తవ్వితే అందులో రేపు పొద్దున ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి ఇంతలా రాళ్ళు కావాలి, బౌల్డర్లు కావాలి. ఆ బౌల్డర్లు అంటే వాళ్ళకి 35 లక్షల క్యూబిక్ మీటర్ల బౌల్డర్లు దొరకలేదంట
వీళ్ళకి. ఇది ఇంత తవ్వి తీసిన దాంట్లోంచి వాళ్ళకి రాళ్ళు దొరకట్లేదంట. మళ్ళా రాళ్ళు తవ్వడానికి ఓ పక్కన కొండలోంచి రాళ్ళు తవ్వడానికి 250 కోట్ల కాంట్రాక్ట్ ఈ మధ్యన ఇచ్చారు. మొన్న జనవరిలో ఇచ్చారు. 250 కోట్లు కాంట్రాక్ట్ చేసి కొండ తవ్వి మళ్ళీ రాళ్ళు తెచ్చుకుంటారంట. ఉన్న రాళ్ళు పనికి రావట. ఇట్లా ఉంది ఈ ప్రాజెక్టులో పెట్టే ఖర్చు, ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి. అది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఆ కొండ రాళ్ళు తవ్వి దాన్ని చదువు చేసి అక్కడ రిసార్ట్ కడతారేమో, మరి ఆ రిసార్ట్ ఎవరెవరు పంచుకుంటారో మాకు తెలియదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహాలు ఇవి. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా మాట్లాడదు. వాళ్ళకేం పోయింది? నాశనకం పని చేస్తే వాళ్ళకేం పోయింది? పోయేది మనం కదా. స్టేట్ గవర్నమెంట్ ఏమంటది? సెంట్రల్ ప్రాజెక్ట్ కదా, నన్ను అడుగుతావు ఏంటంట. కాబట్టి దీన్ని ఈ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఇంకా ఆపండి. పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఒక క్రూషియల్ ఫేజ్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పి ఇంజనీరింగ్ పరిష్కారాలు కనుక్కున్న తర్వాత మాత్రమే ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు అడగొచ్చు కొంతమంది, నువ్వు ఒకటి తయారయ్యావు ఇప్పుడు సెల్యుడివి ప్రాజెక్ట్ డిలే చేయడానికి అని చెప్పి ఇంకొకళ్ళు అడగొచ్చు. మాకేమన్నా అవసరమా? మాకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా ప్రాజెక్ట్ డిలే చేయడానికి? మేబీ రాష్ట్రంలో ప్రజలకు మాకేం ఇంట్రెస్ట్ అండి ప్రాజెక్ట్ డిలే చేయడానికి? ఎప్పుడు తొందరగా పూర్తి అవుతుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళలో మేము అడిగేదల్లా సేఫ్టీ లేకుండా కట్టమాకండి. నిర్మాణంలో నాణ్యత లేకుండా కట్టమాకండి. ఇది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు నిలబడాల్సినటువంటి ప్రాజెక్టు. కాబట్టి జాగ్రత్త తీసుకుని కట్టండి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ల లీలలు, గవర్నమెంట్లతో ఉన్న వాళ్ళ చెలివి, ఇవన్నీ మన కళ్ళ ఎదురు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం ఈరోజు. సీఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సిఎస్ గా ఆయన పదవి విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రి వర్యుల ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు రాష్ట్ర సచివాలయం మొదటి భవన్లో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మరియు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్ పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ స్వీకార ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం ఫలసిద్ధిరస్తు విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధనం పశుభో పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप दुर्गांबिका प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय द्वारा दुर्गांबिकानुग्रह प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय जय भज आयुरारोग्यता सिद्धिरस्तु सत्संकल्पिता सिद्धिरस्तु मनोरथ मनोभीष्ट सिद्धिरस्तु शुभमस्तु।
కేదరేశ్వరరావుపేట మ్యాంగో మార్కెట్ సమీపంలో చిరు వ్యాపారం చేసే బళ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ సమస్యలను సాకుగా చూపించి తమ బళ్లను తొలగించడం సరికాదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేదరేశ్వరరావుపేట మ్యాంగో మార్కెట్ సమీపంలో చిరు వ్యాపారుల బళ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ సమస్యలను కారణంగా చూపిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఏళ్లుగా అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ బళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం అన్యాయమని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబాలను పోషిస్తున్న తమ పరిస్థితిని ప్రభుత్వం అధికారులు గుర్తించాలని వారు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తమకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మున్సిపల్ అధికారులను వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామూరు మండలంలోని కొమరవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమరలింగేశ్వర దుర్గా నాగేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. శ్రీ విశ్వవాస నామ సంవత్సర పాల్గొన మాస శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. కృష్ణా జిల్లా పామూరు మండలంలోని కొమరవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమరలింగేశ్వర దుర్గా నాగేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం అత్యంత కనుల పండుగగా జరిగింది. శ్రీ విశ్వాసనామ సంవత్సర పాల్గొన మాస శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ఉదయం నిత్యోపాసన బలిహారణ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం జగజ్యోతి వెలిగించిన అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సేనానాయక్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల జయ జయ ధ్వనాల మధ్య మంగళ వాయిద్యాల వేదికగా స్వామివారు అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చక బృందం కమనీయంగా జరిపించారు. ఈ వేడుకలో గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టివ్ ఆఫీసర్ పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక చైతన్యం కల్పించే కార్యక్రమాలు ఒకవైపు, మరొక వైపు నేరాలు తగ్గించే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజా సేవకు అంకితమై ముందుకు వెళుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల మీద విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పౌరులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని ఏఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు. విద్యార్థులకు ఇవ్వాలనుకోవటం చాలా సంతోషమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజా సేవకు అంకితమై ముందుకు వెళుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ క్రైమ్ ను దూరంగా ఉండేలాగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లేలాగా సాయి శక్తుల కృషి చేస్తామని అన్నారు. సురక్షా కమిటీ కన్వీనర్ నరసయ్య మాట్లాడు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతమైన సందర్భంగా మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో 95% పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు వారిని గుర్తించి 150 సైకిల్ ప్రోత్సాహంగా ఇవ్వటం జరిగిందని అన్నారు. ఇతర విద్యార్థులు కూడా స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈరోజు 34వ రోజు, ఈరోజు ఇది ముగింపు కార్యక్రమం, ఒక విజయోత్సవ ర్యాలీగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఇందులో భాగంగా సురక్షా కమిటీ వారు ఈరోజు మెడ్ సిటీ వారి సౌజన్యంతో దాదాపు 150 సైకిల్స్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలని వారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం. 95% కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు సైకిల్స్ వారికి ఇవ్వడం జరిగింది. సురక్షా కమిటీ సభ్యులకి, ముఖ్యంగా నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఒకవైపున, మరొక వైపున క్రైమ్ను తగ్గించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరొకసారి ప్రజాసేవలో అంకితమవుతూ ముందుకెళ్లే మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే చేపడతాము. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక భారీ ప్రోగ్రామ్ని మనము ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో దానికి ఎలాగా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ
ఈ క్రైమ్ని దూరంగా ఉండేలాగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని విధాలా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మనం మెడిప్లస్ వారితో సంప్రదించి దీనికి గుర్తుగా 95% మార్కులు ఎక్కువ వచ్చిన ఆడపిల్లలకి ఈ 150 సైకిళ్ళు ఈ రోజున ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా సైకిల్ వేసుకెళ్తుంటే 95% మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు, మాకు కూడా ఇస్తారని ఇంకా మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపించామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. వివిధ శాఖల సమర్థత పెరిగేలాగా మెరుగైన సేవలు అందించేలాగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం. సృజనాత్మక విద్యా బోధనతో విద్యార్థుల ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ అన్నుకుమారిని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.